औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। फ़इन हज्जूक फ़क़ुल अस्लमतु वजहिय लिल्लाहि व मनित्तबअनी वक़ुल लिल्लज़ीना ऊतुल किताब वल उम्मिय्यीना अअस्लमतुम फ़इन अस्लमू फ़क़द इह्तदौ व इन तवल्लौ फ़इन्नमा अलैकल बलाग वल्लाहु बसीरुम बिल इबाद। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన దైవం మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు వల్ల మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 19వ వాక్యం యొక్క రబ్బీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, దీనికంటే ముందు వచ్చినటువంటి వాక్యాన్ని గురించి నిన్న మనము చాలా విపులంగా తెలుసుకోవడం జరిగింది. అదేమిటంటే, దైవం దృష్టిలో నిజమైనటువంటి మార్గము, నిజమైనటువంటి ధర్మము, నిజమైనటువంటి పద్ధతి, విధానము కేవలం ఒకటి. అదేమిటంటే, సృష్టికర్త అయినటువంటి ఆ దైవానికి మాత్రమే లొంగి ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపడము, మరి ఆయన ఒక్కనికి మాత్రమే విధేయత చూపించడము. దీనిని అరబీ భాషలో ఇస్లాం అంటారు. దీనినే సనాతన ధర్మం అని, ఏకేశ్వరోపాసన అని కూడా అంటారు. మరి ఈ పద్ధతికి మించి మరొకటి మనిషి ఏది కల్పించుకున్నప్పటికీ కూడా అది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దైవం వాటిని ఎంత మాత్రం కూడా అంగీకరించడు. ఈ విషయాన్ని గురించి చెప్పిన తర్వాత ఇంకొక మాటను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, గ్రంథం ఇవ్వబడిన వారు ఈ ధర్మాన్ని కాదని విభిన్నమైనటువంటి పద్ధతులను కల్పించుకున్నారు. గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలు అంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలు. ఎందుకంటే దైవ గ్రంథం రానటువంటి జాతి ఏది కూడా లేదు. ప్రతి జాతిలో, ప్రతి కాలంలో దైవము తన మార్గదర్శకత్వాన్ని, గ్రంథాన్ని పంపాడు. కాబట్టి పంపినప్పటికీ కూడా అందులో దైవం ఒక్కడే అన్న సత్యం తెలియజేసినప్పటికీ కూడా మరి దానిని కాదని కొత్త పద్ధతులను, విధానాలను మనుషులు కల్పించుకున్నారు. మనం చూస్తున్నాం సోదరులారా. నేను అనేక సందర్భాల్లో ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల నుండి రుజువులను మీకు వినిపిస్తూ వస్తున్నాను. మరి ఇన్ని స్పష్టమైనటువంటి నిదర్శనాలు, రుజువులు ఉన్నప్పటికీ కూడా మనిషి ఎందుకు ఏకేశ్వరోపాసన చేయడం లేదు? ఎందుకు ఒకే దైవాన్ని ఆరాధించడం లేదు? ఎందుకు ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యాన్ని అతను మరి గుర్తించడం లేదు? ఈ విధంగా మరి దైవం తన గ్రంథంలో చెప్పినటువంటి విషయానికి వ్యతిరేకంగా అనేక పద్ధతులు, అనేక మార్గాలు మనిషి ఈ రోజున కల్పించుకుని ఉన్నాడు. మరి దానికి కారణాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు సోదరులారా. అదేమిటంటే, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఒకరిపై ఒకరు మరి అన్యాయం చేయడానికి సంకల్పించడమే. అంటే అతని ధర్మాన్ని, అంటే అతని పద్ధతిని నేనెందుకు పాటించాలి, నేను ఒక కొత్త పద్ధతిని పాటిస్తాను అని. మరి దైవం నిర్ణయించినటువంటి విధానము మన మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటుంది. మన మనస్సు ఎప్పుడు కూడా మరి ఈ ప్రాపంచిక తళుకు బిళ్ళుకులను కోరుతూ ఉంటుంది. మరి దానికి వ్యతిరేకంగా దేవుని యొక్క మార్గం ఉంటుంది. 5 పూటల ఆరాధన చేయడం కానివ్వండి, లేకపోతే మన జీవితాన్ని
మరి ఆయన ఆజ్ఞ మేరకు నడుపుకోవడంలో కానివ్వండి అనేక రకమైనటువంటి కష్టాలు ఉంటాయి, అనేక రకమైనటువంటి నష్టాలు ఉంటాయి. ఈ కష్టాలకు ఈ నష్టాలకు మనిషి భయపడి మరి దేవుని మార్గాన్ని అతను అనుసరించడానికి భయపడతాడు. తద్వారా తన మనసుకు నచ్చినటువంటి మార్గాన్ని, మరి కష్టం ఏమాత్రం లేనటువంటిది, మరి తన మనోకాంక్షలకు వ్యతిరేకంగా లేనటువంటి మార్గాన్ని ఎంచుకొని అందులో వెళ్తుంటాడు. ఈ విధంగా అతని ఆత్మకు అన్యాయం చేసుకోదలిచిన కారణంగా ఒకరిపై ఒకరు మరి ఆధిక్యతను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కారణంగా ఈ విధంగా సత్యాన్ని విడిచి రకరకాల మార్గాలను మనిషి కల్పించుకుంటున్నాడు అని ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. అల్లా ఆజ్ఞను, ఆయన బోధనను శిరస వహించడానికి తిరస్కరించే వారి లెక్కను పరిష్కరించడము అల్లాహకు ఎంతోసేపు పట్టదు. సోదరులారా, ఇక్కడ ఒక మాటను దైవం సెలవిస్తున్నాడు. అదేమిటంటే, మరి మీరు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలకు, ఈ పనులకు ఆయన లెక్క తీసుకోవాలని ఆయన అనుకుంటే ఒక్క క్షణం కూడా పట్టదు. మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు, మరి మీరు చేస్తున్నటువంటి తప్పులను గురించి మిమ్మల్ని పట్టుకోదలిస్తే భూమి మీద ఒక్క ప్రాణిని కూడా దైవం విడిచిపెట్టి ఉండేవాడు కాడు. కాబట్టి సోదరులారా, దైవం మనకు మరి వెలుసుబాటును ఇస్తుంటాడు. మరి ఇప్పటికైనా అతను మరలి వస్తాడు, తన తప్పును తెలుసుకుంటాడు, దైవ వైపునకు వస్తాడు అని అతనికి అవకాశాల మీద అవకాశాలను కల్పిస్తూ ఉంటాడు. మరి మనిషి ఎన్ని అవకాశాలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా మరి అతను ఆ అవిశ్వాసం మీద మరింత స్థిరంగా ఉండిపోతాడు. తను దైవాన్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నాడో వారి ఆరాధనలో మరింత ముందుకు పోతాడు. మరి నాకు కలిగినటువంటి ఈ ఆపదల నుండి ఈ బయటపడ్డము వీళ్ల ద్వారానే నాకు కలిగింది అని చెప్పేసి దైవానికి వ్యతిరేకంగా, ఆయనకు దూరంగా మరింత లోతుగా అతను దైవ తిరస్కారంలో స్థిరపడిపోతుంటాడు. కానీ సోదరులారా, మనిషి తాను సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక్క అవకాశం సరిపోతుంది అతనికి. కానీ మనిషి ఆలోచన చేయడు, మర్చిపోతుంటాడు. దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, మీరు చేస్తున్నటువంటి పనులను గురించి మిమ్మల్ని పట్టుకోదలిస్తే ఒక్క ప్రాణాన్ని కూడా ఆయన మరి విడిచిపెట్టి ఉండేవాడు కాడు. లెక్క కట్టడానికి ఆయనకు ఎంతోసేపు పట్టదు. మనము మన జ్ఞానంతో కంప్యూటర్స్ను మనం తయారు చేసుకున్నాము. మరి ఈ రోజున ఇటువంటి లెక్క అయినప్పటికీ కూడా క్షణాల మీద మనము తేల్చేయగలము ఆ కంప్యూటర్ల ద్వారా. ఆ కంప్యూటర్ అనేది మనిషి మరి సృష్టించుకున్నటువంటి ఒక సృష్టి. దైవం మానవాళికి ఇచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా మనిషి సృష్టించుకున్నటువంటి ఒక తన తేలిక కోసము అతను తయారు చేసుకున్నటువంటి వస్తువు. మరి మనిషికి ఎంత జ్ఞానం ఉంటే మనిషిని పుట్టించినటువంటి దైవానికి ఇంకెంత జ్ఞానం ఉండాలి? ఆయన వద్ద ఇంకెన్ని మహా కంప్యూటర్లు ఉంటాయి. కాబట్టి సోదరులారా, ఆయన లెక్క తీసుకోదలిస్తే ఒక్క క్షణం కూడా పట్టదు. అదే విషయాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు. మరి తన ప్రవక్తతో ఈ విధంగా చెప్తున్నాడు, ఓ ప్రవక్త, ఇక వీరు నీతో ఘర్షణలకు దిగితే ఈ విధంగా చెప్పు. ఎందుకంటే సత్యం ఎప్పుడైతే మనము ప్రకటిస్తుంటామో అది ఘర్షణకు కారణమవుతుంది. ఎందుకంటే మనిషికి మరి తన ఆనందానికి, తన సంతోషానికి వ్యతిరేకంగా ఉన్నది అది దైవాజ్ఞ అయినప్పటికీ కూడా దాన్ని అనుసరించడానికి అతనికి మనసు రాదు. తన మనోకాంక్షలు, తన ఆనందానికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా ఎవరైనా చెప్తున్నట్లయితే అది అతనికి ఎంత మాత్రం కూడా నచ్చదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అద్దునియా సిజునుల్ ముమిని వ జన్నతుల్ కాఫిరిన్ అని. ఈ ప్రపంచము ఎవరైతే దైవాన్ని తిరస్కరిస్తుంటారో వారికి స్వర్గం లాంటిది అన్నారు. ఎందుకంటే వారికి ఒక అదుపు ఉండదు, ఒక హద్దు ఉండదు, ఒక ఆజ్ఞ ఉండదు, ఒక విధేయత ఉండదు. తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారు. ఒక దైవభీతి ఉండదు. అరే, నేను చేస్తున్నటువంటి పనులకు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న జవాబుదారీతనం ఉండదు. ఇదే ప్రపంచము, ఇదే జీవితం అని ఈ జీవితం వెంట పరుగులు తీస్తుంటారు. మరి వారికి ఎటువంటి భయము ఉండదు, మరి ఎటువంటి భీతి కూడా ఉండదు, పాపభీతి ఉండదు. సోదరులారా, ఈ విధంగా ఇటువంటి వారికి మనం సత్యాన్ని గురించి బోధించామనుకోండి, లేదయ్యా
దైవం ఒక్కడే, ఆయన నిన్ను చూస్తున్నాడు, ప్రతి విషయాన్ని గురించి నమోదు చేస్తున్నాడు. మరి ఆయన ముందు సమాధానం చెప్పుకోవాలి. స్వర్గం ఉన్నది, నరకం ఉన్నది, నరకంలో భయంకరమైనటువంటి శిక్షలు ఉన్నాయి అని అతనికి చెప్తున్నప్పుడు అతను దాన్ని వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే తన మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి. ఒకవేళ అతను ఆ సత్యాన్ని అంగీకరించినట్లయితే అతను అనేక రకాల అలవాట్ల నుండి అతను బయటపడాలి. మద్యాన్ని వీడాలి, వ్యభిచారాన్ని వీడాలి, ఇంకా అన్యాయం అక్రమ మార్గంలో సంపాదిస్తున్నటువంటి అతని సంపదను అతను వదులుకోవాలి. ఇవన్నీ వదులుకోవడానికి ఏ మనిషికి మరి ధైర్యం ఉంటుంది సోదరులారా? కాబట్టి సత్యం అనేది అందరికీ దక్కే మరి అదృష్టం కాదు, దానికి మరి దేవుని కారుణ్యం ఉండాలి సోదరులారా. అందుకనే ఈ రోజున ప్రపంచం అంతా కూడా దేవునికి దూరంగానే పోతుంది, అసత్యాన్ని అనుసరిస్తుంది. మరి ఎందుకంటే సత్యం యొక్క విలువ అతి అమూల్యమైనది, అది అందరికీ దక్కేది కాదు. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి తపన, అతని దైవభీతి కారణంగానే దైవం అతనికి ఆ సత్యాన్ని స్వీకరించి బుద్ధిని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే చూడండి, చెడుని చూస్తున్నట్టయితే ప్రపంచమంతా కూడా ఏ విధంగా అలా వ్యాపించిపోతూ ఉంటుందో. చెడు చెప్పేవాళ్ళు కానీ చూపించేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు, కానీ మంచిని బోధించేవారు, మంచి గురించి చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈ మంచిని గురించి బోధించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా, ఇది తప్పేమో. మరి ఈ విధంగా చెడు ప్రపంచమంతా కూడా మరి ప్రబలిపోయింది కదా, ఇది మంచిదేమో అని ఎవరైనా భావిస్తారా? కాబట్టి సోదరులారా, సత్యం అనేది మరి చాలా పవిత్రంగా ఉంటుంది, అది అందరికీ కూడా దక్కేది కాదు. దాని గురించి మనము తపన ఉండాలి, దాని గురించి మనం కృషి చేయాలి. సత్యాన్ని నేను అన్వేషణ చేయాలి అన్న కోరిక అతను ఉన్నప్పుడు మాత్రమే అతను సత్యాన్ని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు, ఘర్షణకు పాల్పడతారు. ఎందుకంటే సత్యానికి వ్యతిరేకమైనటువంటి వారు తప్పనిసరిగా నీతో ఘర్షణలకు దిగుతారు. అప్పుడు వారితో ఈ విధంగా అను, నేను నా అనుచరులు అల్లాహకు సంపూర్ణంగా విధేయులమయ్యాము. మేమైతే సత్యాన్ని ప్రకటించాము, దైవం ఒక్కడే అన్న సత్యాన్ని ప్రకటించాము. మరి మీరు దాన్ని నమ్ముతారా, విశ్వసిస్తారా, అనుసరిస్తారా? అది మీ మీద ఆధారపడి ఉన్నది. అల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షాఅ యుమిన్ వమన్ షాఅ యక్ఫుర్. మరి సత్యం ప్రకటించబడింది, ఇష్టమైన వారు దాన్ని స్వీకరిస్తారు, మరి ఇష్టం కాని వారు దాన్ని వదిలివేస్తారు. ఇక్కడ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి బలవంతం లేదు సోదరులారా. ఎందుకంటే దైవధర్మానికి మరి ఏ విధమైనటువంటి బలవంతం లేదు. బలవంతం చేయదలిస్తే దైవము అందరి మెదళ్లలో ఉన్నటువంటి ఆ చిన్న నరాన్ని ఆయన సరిచేసినట్లయితే మానవులందరూ కూడా ఆయన ఒక్కనికి విధేయత చూపించి ఉండేవారు. కానీ దేవుని యొక్క అభిమతం అది కాదు. మనిషి తన బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి సత్యాన్ని తెలుసుకోవాలి. దైవాన్ని గురించి, అల్లాహ్ని గురించి అతను అన్వేషణ చేయాలి. తన సృష్టికర్తను గురించి అతను మరి అన్వేషణ చేసి గుర్తించాలి. ఇదే అతనికి పరీక్ష. కాబట్టి కానీ మనిషి ఏమనుకుంటాడంటే, లేదు నాకు ఆటోమేటిక్గా సత్యాన్ని అనుసరించేయాలి, నేను ఏమాత్రం కూడా కష్టపడకూడదు, సత్యాన్ని గురించి నేను అన్వేషించకూడదు, ఇది అతని తలంపు. కానీ సోదరులారా, ఆ విధంగా లేదు. దేవుని యొక్క అభిమతం ఏమిటంటే, ఆయన ఎవరైతే సత్యాన్ని గురించి మరి సంఘర్షణ చేస్తాడో, సత్యాన్ని తెలుసుకోవాలి అన్న తపన ఎవరైతే కలిగి ఉంటాడో వాళ్ళకి మరి ఆ సత్యాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుపుతాడు, వారి యొక్క హృదయాలను తెరుస్తాడు. అప్పుడు వారికి సత్యం బోధపడుతుంది. కాబట్టి దైవం ఈ విధంగా తన ప్రవక్తతో చెప్తున్నాడు, ఓ ప్రవక్త, మీరు ఎవరైతే మీతో ఘర్షణకు దిగుతుంటారో, సత్యాన్ని ప్రకటించినప్పుడు మరి సత్య తిరస్కారులు ఘర్షణకు తప్పనిసరిగా దిగుతారు. అటువంటి సందర్భంలో ఈ విధంగా చెప్పండి, నేను నా అనుచరులు అల్లాహకు సంపూర్ణంగా విధేయులమయ్యాము. గ్రంథం గలవారిని, గ్రంథం లేని వారిని ఈ విధంగా అడగండి. గ్రంథాన్ని ఎవరైతే పొందారో, గ్రంథం ఎవరైతే పొందలేదో మరి వారిని ఈ విధంగా మీరు అడగండి. ఏమని? మీరు ఆయన పట్ల విధేయతకు, దాస్యానికి అంగీకరిస్తారా లేదా? ఈ విధంగా సత్యాన్ని మీరు అనుసరిస్తారా లేదా? ఈ విధంగా చాలా స్పష్టంగా సత్యం మీకు ప్రకటించబడుతుంది. మరి ఈ సత్యాన్ని గురించి ఆలోచన చేస్తారా లేదా అని అడగండి. వారు ఒకవేళ మేము చేస్తామండి, ఇది నిజంగా మా యొక్క హృదయాలను తెరిచింది, ఈ మాటలు
దైవం ఒక్కడే అన్న సత్యం మాకు బోధపడింది, మేము మీ మాటకు అంగీకరిస్తున్నాము, మీ మాటను మేము అనుసరిస్తాము అని ఎవరైతే పలుకుతారో వారు మరి నిజమైనటువంటి దైవాన్ని పొందినట్లే. ఒకవేళ ఆ విధంగా కాదు, లేదండి తాత ముత్తాతల మార్గాన్ని మేము ఎంత మాత్రం విడిచిపెట్టము, వారి సాంప్రదాయాన్ని మేము విడిచిపెట్టము, ఈ విధంగా మేము మొదటి నుండి అనుసరిస్తున్నటువంటి మార్గాన్ని మేము అనుసరిస్తాము అని ఎవరైనా అంటే అది వారి ఇష్టము. మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మరి మీ తాత ముత్తాతలకు వారి వద్ద జ్ఞానం రాకపోయినప్పటికీ కూడా వారు సరైన మార్గంలో నడుస్తూ ఉండనప్పటికీ కూడా మీరు వారిని అనుసరిస్తారా? ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి వెళ్తున్నాడు, అతను సరైనటువంటి మార్గంలో వెళ్ళడం లేదు అని మనకు తెలుస్తుందనుకోండి, అతని వెనక మనం అనుసరిస్తామా? లేదు కదా, ఆగిపోతాము. అరే అతను తప్పుగా వెళ్తున్నాడు, ఈ విధంగా వెళ్ళినట్లయితే అతని గమ్యాన్ని అతను చేరుకోలేడు, అతని ఊరికి చేరుకోలేడు, కాబట్టి మనం అతని వెంట వెళ్ళకూడదని ఆగిపోతాము. కానీ సోదరులారా, మరి మన తాత ముత్తాతలు, మన గురువులు, మన బోధకులు, మన స్నేహితులు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి మార్గము సరైనది కాదు అని మనకు తెలిసినప్పుడు సరేలే ముందు నుండి అనుసరిస్తున్నాం కదా, అనుసరిద్దాం వాళ్ళని అని చెప్పేసి మనం వెళ్ళిపోతామా? లేదు కదా, ఆగిపోతాము. సరైన మార్గం ఏదో అందులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మన ముందు ఒక సత్యం బయలుపడింది. అదేమిటంటే దైవం ఒక్కడే అన్న సత్యము. మరి ఆయన మనకు ఒక మార్గాన్ని బోధించాడు తన ప్రవక్త మరియు తన గ్రంథం ద్వారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మరియు ఆయన మీద ఖురాన్ ద్వారా మనకు ఒక మార్గాన్ని, ఒక గమ్యాన్ని మనకు సూచిస్తున్నాడు. ఒక దివ్య జ్యోతిని మనకు ప్రసాదించాడు. ఆ జ్యోతి వెలుగులో మీ జీవితాలను తీర్చిదిద్దుకోండి, ఇది మీకు ఇహపరలోకాలకు మార్గాన్ని చూపిస్తుంది, దీనిని అనుసరించండి అని దైవము ఇక్కడ ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి దైవదాసుడు, దైవాన్ని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? తను అనుసరిస్తున్నటువంటి మార్గాలను పక్కన పెడతాడు, మరి ఆయన ఒక్కనికి మాత్రం విధేయత చూపుతాడు. ఇదే సత్యాన్ని గురించి భగవద్గీత గ్రంథం చెప్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ. నీవు అనుసరిస్తున్నటువంటి మార్గం ఏదైనా కూడా, అది నీ తాత ముత్తాతల మార్గమేనా, నీ స్నేహితులు బోధించే మార్గమేనా, నీ బోధకులు బోధించే మార్గమేనా, నీ గురువులు బోధించే మార్గమేనా, అది సత్యానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని పక్కన పెట్టు. మామేకం శరణం రజ, నన్ను ఒక్కరిని మాత్రమే మరి ఆరాధన చెయ్యి, నన్ను ఒక్కనికి మాత్రమే శరణు కోరు అని చెప్పేసి అక్కడ ఒక మార్గాన్ని బోధిస్తున్నాడు. అదే మార్గాన్ని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ కూడా మరి దైవం అల్లాహ్ బోధిస్తున్నాడు. మీరు ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, దేవుని దృష్టిలో మార్గం అంటే ఆయన ఒక్కనికి విధేయత చూపించడమే. ఇది తప్ప మీకు మరొక మార్గం లేదు, ఇది తప్ప మరొక మార్గాన్ని నేను అంగీకరించను. ఆ మార్గాన్ని మీరు అనుసరించండి, ఆ ధర్మాన్ని మీరు అనుసరించండి, ఆ పద్ధతిని మీరు అనుసరించండి, అప్పుడు మాత్రం మీరు దైవానికి చేరువ అవుతారు అని చాలా స్పష్టమైనటువంటి మార్గాన్ని దైవం ఇక్కడ బోధిస్తున్నాడు సోదరులారా. కాబట్టి మనము ఇక్కడ ఒక ఆలోచన చేయాలి, మనం అనుసరిస్తున్నటువంటి మార్గం ఏమిటి, నిజమైనటువంటి మార్గం ఏమిటి, ఇది మనము పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి వాక్యం ఒకటి సామెతల గ్రంథంలో కనబడుతుంది. ఏమిటంటే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనిపించును, కానీ అది చివరకు మరి మరణమునకు చేర్చును. కాబట్టి మనము ఒక మార్గంలో వెళ్తుంటాము, చాలా అందంగా కనబడుతుంటుంది, ఇదే సరైనటువంటి మార్గం అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ చివరికి ఏమవుతుంది? అది మరణానికి తీసుకుని వెళ్తుంది, అంటే అది మన నాశనానికి తీసుకుని వెళ్తుంది అని చెప్పేసి అక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక మార్గాన్ని కూడా బోధిస్తుంది. అదేమిటంటే, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గం ఏదో పరిశీలించండి, మేలైనది ఎన్నుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని. కాబట్టి మనం ఒకసారి ఆగాలి. పురాతన మార్గం ఏమిటి, మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, వేదోపనిషత్తులు ఏం చెప్తున్నాయి, భగవద్గీత గ్రంథము, బైబిల్ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ ఏం చెప్తుంది, ఒకసారి మనము ఆలోచన చేయాలి. సరైన మార్గాన్ని మనము ఎంచుకొని అందులో మనం నడిచినట్లయితే అప్పుడు అది మనకు సాఫల్యానికి తీసుకుని వెళ్తుంది. అలా కాకుండా సర్లేండి ఈ జీవితం ఏదో గడిచిపోయింది, తాత ముత్తాతల ఆచారాలు, స్నేహితుల ఆచారాలు, గురువులు, బోధకులు, సరే ఈ విధంగా గడిచిపోతుంది కదా, మీరు చెప్తుంది కరెక్టేనండి, కానీ ఈ విధంగా ఏదో గడిచిపోతుంది కదా, వెళ్ళనివ్వండి అని చెప్పేసి మనము కాంప్రమైజ్ అయిపోయాం అనుకోండి, ప్రపంచంలో ఏమీ మనకు నష్టం కలగకపోవచ్చు సోదరులారా. ఎందుకంటే 3 నాళ్ళ ముచ్చటైనటువంటి ప్రపంచం ఇది. మనము సత్యాన్ని స్వీకరించకపోయినా అది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఒక 150 రూపాయల భోజనాన్ని చేసినా, లేకపోతే
30 రూపాయల భోజనాన్ని చేసిన అదే కడుపు ఎలాగో నిండిపోతుంది. ఈ ప్రపంచం ఏ విధంగానే గడిచిపోతుంది. కానీ ప్రపంచం తర్వాత ఇంకొక ప్రపంచం ఉంది సోదరులారా. మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నది, అది శాశ్వతమైనది. అక్కడ మరణము ఉండదు, మరి జీవించాలంటే సరైనటువంటి నరకవాసులకు జీవితం కూడా ఉండదు. కాబట్టి ఆ నిజమైనటువంటి తెలివైన వాడు ఏం చేస్తాడు అంటే ఆ జీవితాన్ని గురించి ఆలోచన చేస్తాడు. కాబట్టి సోదరులారా, నేను కూడా మిమ్మల్ని అదే విషయం వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఆలోచన చేయండి. జీవితం ఈ విధంగా ఉండిపోదు, మారిపోతూ ఉంటుంది. మరణం ఒక రోజున వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎంత తలిచినా కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి మరణానికి ముందే సత్యాన్ని గురించి ఆలోచన చేయండి. ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన ఒక్కనికి మాత్రం ఇదైతే చూపించాలి. దీనిని ఇస్లాం అని పిలుస్తారు. కాబట్టి ఈ ధర్మం తప్ప మరొక ధర్మం ఎంత మాత్రం కూడా దైవానికి అంగీకారం కాదు. దైవం అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా ఈ సత్యాన్ని గురించి మరి అన్వేషణ చేసి సత్యాన్ని తెలుసుకుని దీనిపై మనము అనుసరణ చేసేలాగా దైవం అందరికీ కూడా మంచిని చేయాలని, జ్ఞానాన్ని బోధించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.